కరిగినలో నూనె వేసాను, ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసాను, టమాటాలు అవి కొంచెం మగ్గినాక ఇదండి గుమ్మడికాయ, పరింగికాయ అంటారు. ఆ గుమ్మడికాయని, వంకాయని, ములక్కాయని, తర్వాత చిలకడదుంప అండి, చిలకడదుంప, ములక్కాయ, ఒక చిన్న మామిడికాయ అన్నీ వేసానండి. వేసేసి ఒక కప్పు వాటర్ వేసి ఒక విజిల్ రానిస్తానండి. తర్వాత మీరు కారం వేసుకుని చింతపండు పులుసు కావాల్సినంత వేసుకునండి తెరలించి తాలింపు వేసుకోవడం అండి. మీరు ఇలా ఉడికిచ్చారనుకోండి, దుంపలు ఇవన్నీ బాగా ఉడికి బాగా టేస్ట్గా ఉంటుందండి, గుజ్జుగా ఉంటుంది. మళ్ళీ మనం ఉడికిచ్చి తాలింపు వేసుకుంటాం కాబట్టి దానికి మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందండి. ముక్కలు బాగా ఉడికితేనే ఆ దప్పలం కొంచెం థిక్గా అవుతుందండి. చాలామంది దప్పలంలో ఇంకేమైనా పౌడర్లు అవి వేస్తూ ఉంటారండి. దానికన్నా మీరు ఇంగు వేసి తాలింపు వేసుకుంటే మంచి బెనిఫిట్ అండి. నేను చెన్నై వచ్చి 40 ఇయర్స్ అవుతుందండి. 40 ఇయర్స్ అయినా నాకు మా ఇంట్లో భాష మారలేదు. నేను మాట్లాడితే కరెక్ట్గా తెలుగు వాళ్ళని కనిపెట్టేస్తారు. నాకు భాష కరెక్ట్గానే ఉంది. ఏంటంటే ఇక్కడ నేను ఇమడలేకపోయానండి. ఆ భాష నాకు భాష, ఫుడ్డు అన్నీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వచ్చి అన్నీ అనుకూలంగా ఉంటానండి. లేదంటే దేంట్లోనూ మనం మనసు పెట్టలేము, దాంట్లో కలిసిపోలేము. మనంగానే ఉంటామండి. నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. నా భాష అలాగే ఉంటుంది. నేను మాట్లాడితే తమిళ్ మాట్లాడితే కూడా తెలుగు కలిసిపోద్ది దాంట్లో. నన్ను ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారండి తెలుగు వాళ్ళు అనేసి. నా కట్టుబొట్టు, నేను కట్టుకున్న కాటన్ చీరలు, అదండి మనల్ని చూడంగానే తెలుగు వాళ్ళని ఒక అపీరియన్స్ వచ్చేస్తుంది. లేదంటే నేను చాలాసార్లు ముంబై స్కూల్కి వెళ్తే నేను మాట్లాడే తమిళ్ కష్టంగా మాట్లాడడం చూసి తెలుగు వాళ్ళ మలయాళీసా అని అడిగేవాళ్ళు. తర్వాత ఆ రెండు అడిగాలండి. ఒకటి మీరు తెలుగా లేకపోతే మలయాళీ అని అడిగారు. నేను తమిళ్ కాదని వాళ్ళకి ఈజీగా అర్థమైపోయేదండి.